సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి యూజర్ తాలూకా బుకింగ్స్ చూపించాలి. అంటే యూజర్ ఎవరైతే లాగిన్ అయ్యారో ఆ యూజర్ ఏ సీట్ అయితే బుక్ చేసుకున్నారో, ఏ బస్సులో ఏ సీట్ బుక్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్ చూపించాలి. సో ఆల్రెడీ మనకి బ్యాక్ ఎండ్ లో యూజర్ కి సంబంధించి ఈ బుకింగ్ డీటెయిల్స్ చూపించడానికి మనకి రౌట్ ఉంది. ఇది యూజర్ బుకింగ్ వ్యూ. ఈ వ్యూస్ నుంచి మనకి లాజిక్ అంతా ఈ యూజర్ బుకింగ్ వ్యూస్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ రౌట్ ని యూజ్ చేస్తూ మనం ఫ్రంట్ ఎండ్ లో యూజర్ బుకింగ్ డీటెయిల్స్ చూపించవచ్చు. ఈ ఏపీఐ అనేది గెట్ మెథడ్ తో ఉన్న ఏపీఐ. కాబట్టి ఇక్కడ మన రియాక్ట్ ప్రాజెక్ట్ లోకి వచ్చి ఇక్కడ మన కాంపోనెంట్స్ ఫోల్డర్ లో ఒక ఫైల్ తీసుకొని ఈ ఫైల్ కి యూజర్ బుకింగ్ అని యూజర్ బుకింగ్స్ పేరుతో ఒక ఫైల్ తీసుకొని RAFCE కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యూజర్ బుకింగ్స్ చూపించేటప్పుడు యూజర్ తాలూకా ఐడి ప్లస్ యూజర్ లాగిన్ అయినప్పుడు జనరేట్ అయిన టోకెన్, ఈ రెండు మనకు కావాలి. ఈ రెండు కూడా మనకి ఈ యాప్ కాంపోనెంట్ నుంచి వస్తున్నాయి. టోకెన్ ఉంది, ఆల్రెడీ యూజర్ ఐడి కూడా ఉంది. సో ఇక్కడ ఒక రౌట్ తీసుకొని ఈ రౌట్ పాత్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ బుకింగ్స్ కి సంబంధించి యూజర్ ఐకాన్ లేదా మై బుకింగ్స్ పేరుతో ఒక రౌట్ క్రియేట్ చేస్తూ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ కాంపోనెంట్ పేరు కర్లీ బ్రేసెస్ లో ఈ కాంపోనెంట్ యూజర్ బుకింగ్స్, దీన్ని సేవ్ చేస్తే మనం ఆటో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. app.jsx లోకి వచ్చి యూజర్ బుకింగ్స్ ఈ కాంపోనెంట్ ని ఇలా ఆటో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మౌంట్ చేసి ఇప్పుడు ఈ యూజర్ బుకింగ్స్ కి మనం ఈ టోకెన్ ని యూజర్ ఐడిని ప్రాప్స్ కింద పంపించాలి. కాబట్టి టోకెన్ ఈజ్ ఈక్వల్ టు డైనమిక్ గా టోకెన్ ని, అలాగే యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ లో డైనమిక్ గా యూజర్ ఐడిని ఇలా పాస్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాప్స్ ని రిసీవ్ చేసుకోవాలి అంటే యూజర్ బుకింగ్స్ కాంపోనెంట్ లోకి వచ్చి ఇక్కడ డీస్ట్రక్చర్ చేస్తూ కర్లీ బ్రేసెస్ లో టోకెన్ యూజర్ ఐడి ఇలా ప్రాప్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో చూడండి మన బ్యాక్ ఎండ్ నుంచి URLs లో డైనమిక్ గా యూజర్ ఐడి కావాలి అండ్ బుకింగ్ డీటెయిల్స్ చూపించేటప్పుడు ఈ లాజిక్ పరంగా లాజిక్ లో చూస్తే మనకి ఆథరైజేషన్ లో టోకెన్ కూడా మనకి అవసరం ఉంటుంది. సో ఈ టోకెన్ బేస్ చేసుకొని మనం ఈ గెట్ మెథడ్ ద్వారా ఈ URL హిట్ చేసినప్పుడు మనకి యూజర్ డీటెయిల్స్ అనేవి యూజర్ ఐడిని బేస్ చేసుకొని మనకి ఫెచ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మన రియాక్ట్ ప్రాజెక్ట్ లోకి వచ్చి ఇక్కడ ఒక స్టేట్ తీసుకుంటాం. బుకింగ్స్ పేరుతో సెట్ బుకింగ్స్ యూజ్ స్టేట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇది ఒక ఎంటీ అరే. ఇలా స్టేట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మన గెట్ మెథడ్ యూజ్ చేసి ఏపీఐని కాల్ చేస్తున్నాం కాబట్టి మనకి యూజ్ ఎఫెక్ట్ కూడా అవసరం ఉంటుంది. సో టాప్ లెవెల్లో యూజ్ ఎఫెక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ లోపల మన ఏపీఐని కాల్ చేయడానికి యూజ్ ఎఫెక్ట్ లో ఇలా ఒక యారో ఫంక్షన్ తీసుకొని ఇక్కడ కాన్స్ట్ ఫెచ్ బుకింగ్స్ పేరుతో ఒక సింక్రనస్ ఫంక్షన్ సింక్ యారో బాడీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం బుకింగ్స్ చూపించాలంటే మనకి టోకెన్ తో పాటు యూజర్ ఐడి ఈ రెండు ప్రాప్స్ కింద మనం రిసీవ్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ తీసుకొని ఇఫ్ టోకెన్ అనేది మ్యాచ్ అవ్వకపోతే, టోకెన్ అనేది లేకపోయినా లేదా ఆర్ ఆపరేటర్ ద్వారా యూజర్ ఐడి లేకపోయినా యూజర్ ఐడి ఈ రెండు ఫాల్స్ అయినప్పుడు ఈ కండిషన్ నుంచి ఫర్దర్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేయడానికి ఈ రిటర్న్ కీవర్డ్ పాస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకొని ఇప్పుడు మనం యాక్సియోస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కాన్స్ట్ రెస్పాన్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు await axios డాట్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నది గెట్ మెథడ్. సో ఈ యాక్సియోస్ ఇలా ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ గెట్ మెథడ్ యూజ్ చేస్తూ మన ఏపీఐని ఇక్కడ నుంచి ఇలా కాపీ చేస్తాను. కాపీ చేసిన తర్వాత యూజర్ బుకింగ్స్ లోకి వచ్చి ఇక్కడ ఎన్కోడ్స్ మధ్యలో ఇలా పేస్ట్ చేసిన తర్వాత అయితే ఈ URL అనేది మారుతుంది. URL ఇక్కడ నుంచి మనకి ఈ బ్యాక్ ఎండ్ లో యూజర్ ఈ URL ని ఇక్కడ నుంచి ఇలా కాపీ చేసిన తర్వాత దీనికి డబుల్ కోట్స్ కాకుండా బ్యాక్ టిక్స్ ఇస్తున్నాను. ఎందుకంటే యూజర్ ఐడిని మనం డైనమిక్ గా పాస్ చేస్తాం కాబట్టి లోకల్ హోస్ట్ 8000/ ఇప్పుడు నేను కాపీ చేసిన ఈ కోడ్ ని ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ యూజర్ ఐడి ప్లేస్ లో డైనమిక్ గా మనం యూజర్ ఐడిని పాస్ చేయడానికి $, కర్లీ బ్రేసెస్ లో మనకు వస్తున్న ఈ యూజర్ ఐడి దీన్ని ఇక్కడ యూజర్ ఐడి ఇలా పాస్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ టిక్స్ క్లోజ్ చేసి కామా తర్వాత నెక్స్ట్ స్టెప్ లో
మనం పాస్ చేయాల్సిన హెడర్స్. ఒక ఆబ్జెక్ట్ తీసుకొని హెడర్స్ లోపల హెడర్స్ కోలన్ కర్లీ బ్రేసెస్ ఆథరైజేషన్ కి మనం టోకెన్ పాస్ చేస్తాం. ఇది కూడా మనకి టోకెన్ డైనమిక్ గా పాస్ చేస్తున్నాం కాబట్టి కోలన్ తర్వాత బ్యాక్టిక్స్ టోకెన్ అనే పదం తర్వాత స్పేస్ ఇచ్చి మనం ప్రాప్స్ కింద రిసీవ్ చేసుకున్న ఈ టోకెన్ ని ఇక్కడ డైనమిక్ గా పాస్ చేయడానికి $, కర్లీ బ్రేసెస్ టోకెన్ ఇలా పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మనకి వస్తున్న రెస్పాన్స్ ని కన్సోల్ చేయడానికి ఇక్కడ console.log బుకింగ్ డేటా మనకి రెస్పాన్స్ నుంచి వస్తున్న డేటా. ఎందుకంటే మనం యాక్సెస్ చేసేటప్పుడు డేటా అనే పదంతో మనకి డేటా వస్తుంది. సో రెస్పాన్స్ డేటా అని ఇలాగా కన్సోల్ చేశారు. ఇప్పుడు మన స్టేట్ని అప్డేట్ చేయాలంటే ఇది మన బుకింగ్స్ అనేది ఇది మన స్టేట్. ఈ స్టేట్ని అప్డేట్ చేయాలంటే సెటర్ ఫంక్షన్ ద్వారా అప్డేట్ చేస్తాం. కాబట్టి మనకు వచ్చిన డేటాని సెట్ బుకింగ్స్ అనే సెటర్ ఫంక్షన్ ద్వారా response.data అని ఇలా స్టేట్ని అప్డేట్ చేసాం. ఈ బుకింగ్స్ అనే స్టేట్ని అప్డేట్ చేసాం. అలాగే ఏమైనా ఎర్రర్ ఉంటే ఈ క్యాచ్ బ్లాక్లో console.log యాక్చువల్గా కన్సోల్లే కాకుండా మనం ఒక స్టేట్ తీసుకున్న స్టేట్ ద్వారా కూడా చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తాను. ఇక్కడ ఫెచింగ్ డీటెయిల్స్ ఫెయిల్డ్ అని యూజర్ బుకింగ్ ఫెచింగ్ డీటెయిల్స్ ఫెయిల్డ్ అని ఇలా రాసిన తర్వాత డీటెయిల్స్ ఫెయిల్డ్ కామా ఇచ్చి ఎర్రర్ ఏంటనేది ఇలా కన్సోల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్గా చూపించడానికి ఒక స్టేట్ తీసుకుంటాను. ఎర్రర్ని ప్రాపర్గా చూపించడానికి కాన్స్ట్ ఎర్రర్ పేరుతో ఒక సెట్ ఎర్రర్ పేరుతో లేదా బుకింగ్ ఎర్రర్ అని తీసుకుంటాను. కాన్ఫ్లిక్ట్ కాకుండా బుకింగ్ ఎర్రర్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం బుకింగ్ ఎర్రర్ సెట్ బుకింగ్ ఎర్రర్ useState null. ఇనీషియల్గా దీనికి నల్ వాల్యూ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే క్యాచ్ బ్లాక్లో ఎర్రర్ అనేది ఐడెంటిఫై అవుతుందో ఎర్రర్ ట్రిగ్గర్ అయినప్పుడు ఇక్కడ సెట్ ఎర్రర్ ఈ సెటర్ ఫంక్షన్ ద్వారా సెట్ బుకింగ్ ఎర్రర్ దీన్ని అప్డేట్ చేయడానికి మనకి రెస్పాన్స్ నుంచి వస్తున్న ఎర్రర్ రెస్పాన్స్ డేటా మెసేజ్ ఆ మెసేజ్ ఏంటనేది చూపిస్తూ అలాగే మెసేజ్ ఈ మెసేజ్ ఏంటనేది ఎర్రర్ మెసేజ్ ఏంటనేది ఈ బుకింగ్స్ ఎర్రర్ అనే స్టేట్ ద్వారా చూపించాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం క్రియేట్ చేసిన ఈ ఫెచ్ బుకింగ్ అనే ఈ ఫంక్షన్ని ఈ యూజ్ ఎఫెక్ట్ లోపల పాస్ చేయడానికి ఇక్కడ ఈ ఫెచ్ బుకింగ్ అనే ఈ ఫంక్షన్ ఇలా కాల్ చేసిన తర్వాత ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ లో ఈ డిపెండెన్సీకి యూజర్ ఐడి తర్వాత టోకెన్ ని ఇలాగ డిపెండెన్సీస్ కింద పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మనం ఇక్కడ ఈ స్టేట్ ద్వారా బుకింగ్స్ ని అప్డేట్ చేసాం కదా ఈ సెటర్ ఫంక్షన్ ద్వారా ఈ సెట్ బుకింగ్స్ ద్వారా. అయితే మనకి ఈ బుకింగ్స్ లో డేటా ఏంటి వస్తుంది అనేది ఒకసారి కన్సోల్ చేసి చూద్దాం. లాస్ట్ టైం కూడా మనం కన్సోల్ చేయకపోవటం వల్ల మనకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఎప్పుడైతే ట్రై బ్లాక్లో ఈ ఏపీఐ కాల్ అవుతుందో కాలింగ్ అనేది సక్సెస్ అయ్యి మనకి రెస్పాన్స్ అనేది వచ్చినప్పుడు డేటా అనేది వస్తే దాన్ని కన్సోల్ చేయడానికి ఇక్కడ console.log clg ఇక్కడ చెకింగ్ ఫర్ యూజర్ బుకింగ్స్ అని స్టేట్మెంట్ రాసి ఇక్కడ మనకి రెస్పాన్స్ లో ఉన్న డేటా ఇది రెస్పాన్స్ నుంచి వస్తున్న డేటా. సో response.data అని కన్సోల్ చేశాం. ఇప్పుడు ఈ ఫైల్ ని సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఉన్నది యూజర్ బుకింగ్స్ అనే కాంపోనెంట్ లో. యాక్చువల్ గా app.jsx లో ఈ పాత్ మై బుకింగ్స్ అని దీనికి ఒక పాత్ ఇచ్చాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం రౌట్ హిట్ చేయాల్సింది my-bookings ఎంటర్ హిట్ చేస్తే కన్సోల్ ఓపెన్ చేసి ఆల్రెడీ మనకి చూస్తే అప్లికేషన్లో చూస్తే చూడండి ఇక్కడ యూజర్ ఐడి 6 యూజర్ ఐడి ఉంది కాబట్టి అంటే లాగిన్ అయ్యే ఉన్నాం కాబట్టి యూజర్ ఐడి 6 తాలూకా బుకింగ్ డీటెయిల్స్ ఇప్పుడు మనకి కన్సోల్లో చూపించాలి. అయితే ఫెచ్ డీటెయిల్స్ ఫెయిల్డ్ యాక్సియోస్ ఎర్రర్ అంటుంది. రిక్వెస్ట్ ఫెయిల్డ్ విత్ స్టేటస్ 404 అంటే ఏపీఐ కాల్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఇక్కడ యూజర్కి ముందు ఏపీఐ అని ఇవ్వాలి. వెరీ సారీ కొంచెం చాలా సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఏపీఐ ఇచ్చిన తర్వాత దీన్ని సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి ఎంటీ డేటా వస్తుంది. అంటే బుకింగ్స్ ఏమీ ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడు ఒకసారి మన ఇక్కడ అప్లికేషన్లో చూస్తే యూజర్ ఐడి 6తో లాగిన్ అయ్యాం. మనకి టోకెన్ కూడా ఉంది. ఇక్కడ ఏదైనా ఒక సీట్ సెలెక్ట్ చేసి కావేరీ అనే ఈ బస్ లిస్ట్లో ఉన్న సీట్ నెంబర్ 13 బుక్ చేశాను. ఓకే చేస్తే ఇప్పుడు మై బుకింగ్స్లోకి వచ్చి కన్సోల్ చేసి ఇప్పుడు ఒక సీట్ బుక్ చేసాం కాబట్టి ఈ కన్సోల్లో చూడండి ఇప్పుడు ఒక రికార్డ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి బస్ నెంబర్ ఉంది, బస్ డీటెయిల్స్ ఉన్నాయి, యూజర్ వికాస్, బుకింగ్ టైము, ఇప్పుడు బుక్ చేసిన బుకింగ్ టైము, సీట్ నెంబర్ కూడా వచ్చింది. అలాగే ఇక్కడ ఇంకొక విండో తీసుకొని లోకల్ హోస్ట్ 5174 హిట్ చేసి ఇక్కడ సీట్ నెంబర్ S14 ఓకే బుక్ చేశాను. ఓకే సక్సెస్ఫుల్. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఆల్రెడీ ఈ విండోలో
రీఫ్రెష్ చేస్తే మనకి 2 రికార్డ్స్ కనిపించాలి. చూడండి, బుకింగ్ డీటెయిల్స్లో 2 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి బుకింగ్ డీటెయిల్స్ వస్తున్నాయి కాబట్టి మన రియాక్ట్ కాంపోనెంట్ నుంచి ఈ బస్సు, యూజరు, బుకింగ్ టైము, సీట్ నెంబరు చూపించవచ్చు. యాక్చువల్గా ఈ సీట్ నెంబరు మనకి ఇక్కడున్న సీట్ నెంబర్ మ్యాచ్ అవ్వట్లేదు. దీన్ని కూడా మనం రెక్టిఫై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ చూపించడానికి బస్సు, యూజర్, బుకింగ్ టైం అండ్ సీట్ మన రియాక్ట్ కాంపోనెంట్లోకి వచ్చి ఈ JSXలో మనకి ఇప్పుడు బుకింగ్ డీటెయిల్స్ అనేవి బుకింగ్స్ అనే ఈ స్టేట్ నుంచి వస్తున్నాయి కాబట్టి సక్సెస్ఫుల్గా ఈ JSXలో మనం డైనమిక్గా బుకింగ్స్ని ఇలాగా మ్యాప్ చేస్తూ బుకింగ్స్ డాట్ మ్యాప్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొని ఇక్కడ ఐటమ్ పేరుతో ఒక వేరియబుల్, తర్వాత ఈ మ్యాప్ నుంచి మనం రిటర్న్ చేస్తున్నది ఒక డివ్లో ర్యాప్ చేసి ఇలా ఒక డివ్ తీసుకొని ఈ డివ్ నుంచి మనం చూపిస్తున్నది ఐడి అవసరం లేదు, బస్సు, యూజర్, బుకింగ్ టైం అండ్ సీట్ కర్లీ బ్రేసెస్ లో ఐటమ్ డాట్ యూజర్, అలాగే బుకింగ్ టైం, సీట్, ఇక్కడ సీట్, తర్వాత బుకింగ్ టైం, బుకింగ్ అండర్స్కోర్ టైం. ఇప్పుడు సేవ్ చేసి ఈ JSXలో మనం ఇచ్చేసాం కాబట్టి చూడండి ఇలా వస్తుంది మనకి. ఇక్కడ వికాస్ అనేది యూజర్ నేమ్. ఇక్కడ ఒక పని చేద్దాం, ఒక్కొక్క దానికి ఇలా హైఫన్స్ ఇచ్చేద్దాం. సో మనకి కొంచెం డీటెయిల్గా కనిపించేలాగా. ఇంకా స్టైలింగ్ మనం ఫోకస్ చేయలేదు, స్టైలింగ్ అంతా లాస్ట్లో చేయటం కోసం మనం స్టైలింగ్ ఏమి అప్లై చేయట్లేదు. సో ఇప్పుడు చూడండి, ఈ యూజరు, ఇది బుకింగ్ తాలూకా బస్ పేరు, బస్ నెంబరు, ఈ రూటు, సీట్ నెంబరు అండ్ బుకింగ్ టైం. సో ఇప్పుడు మనకి బుకింగ్ డీటెయిల్స్ కూడా ఫెచ్ అవుతున్నాయి కరెక్ట్గానే.